Good morning, children. Now, third class, subject social, seventh lesson name is My Country. Today our topic, seventh lesson name Mike. Open all of you your textbooks, take out the textbooks and open page number 38. In 38 you will see the seventh lesson. The seventh lesson name is My Country. My Country అంటే ఏంటి? నా దేశం. అవునా? నా దేశం. Okay, next. In this chapter now we are going to learn about mainly three in this chapter now we are going learn mainly three topics. First topic is about central government. Central government. Second topic is state government. And third topic is names of union territories. In this lesson we are going to seventh lesson My Country. In this lesson now we are going to learn about three topics, mainly three topics. First topic is about central government and second topic is about state government and name of union territories. ఈ లెసన్లో మనము మూడు వాటి గురించి నేర్చుకోబోతున్నాం. ఒకటేమో సెంట్రల్ గవర్నమెంట్ గురించి, స్టేట్ గవర్నమెంట్ గురించి, నేమ్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం. స్టేట్ గవర్నమెంట్ అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం. యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. ఓకేనా? తెలుగులో ఏమంటారు? సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం. గవర్నమెంట్ అంటే ప్రభుత్వం కదా. స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం. యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. ఓకేనా? నౌ గో టు ద లెసన్. ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ అవర్ కంట్రీ. ఫస్ట్ మన కంట్రీ గురించి తెలియాలి, దాని తర్వాత గవర్నమెంట్స్ గురించి. పేజ్ నెంబర్ 38. ఇండియా ఈజ్ ద 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. వరల్డ్ అంటే ఏంటి? ప్రపంచం. వరల్డ్ అంటే ప్రపంచం కదా. సో ఇన్ దిస్ వరల్డ్ వీ విల్ సీ సో మెనీ కంట్రీస్. కంట్రీస్ అంటే దేశాలు. వరల్డ్ అంటే ప్రపంచం. ఇన్ దిస్ వరల్డ్ వీ విల్ సీ సో మెనీ కంట్రీస్. ఈ ప్రపంచంలో చాలా డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి, అంటే దేశాలు ఉంటాయి. కంట్రీస్ని దేశాలు అంటారు, వరల్డ్ని ప్రపంచం అంటారు. ఓకేనా? సో ఈ వరల్డ్లో మన కంట్రీ నేమ్ ఏంటి? ఇండియా కదా. సో ఈ ఇండియా అనేది మన వరల్డ్లో 7th ప్లేస్లో ఉంది. ఓకేనా? సో ఇండియా ఈజ్ అవర్ లార్జెస్ట్ కంట్రీ. ఇట్ ఈస్ ఇన్ ద 7th ప్లేస్. ఇది అతిపెద్ద దేశాల్లో మన ఇండియా ఏమో 7వ స్థానంలో ఉంది. ఓకేనా? నెక్స్ట్, there are over 1 billion people living in it. 1 billion అంటే ఏంటి? 100 crores of people. మన ఇండియాలో 100 crores of people ఉన్నారు. అంటే పాపులేషన్లో కూడా మన కంట్రీ చాలా పెద్దది. ఇన్ ద పాపులేషన్ ఆల్సో అవర్ కంట్రీ ఈజ్ వెరీ లార్జెస్ట్ ఓన్లీ. సో ఇట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో వరల్డ్లో ఇండియా ఈజ్ ఇన్ ద 2nd ప్లేస్ ఇన్ ద పాపులేషన్. ఏ ప్లేస్లో ఉంది పాపులేషన్లో? 2nd ప్లేస్. అంటే సెకండ్లో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటిలోకెల్లా మన ఇండియా అనేది పాపులేషన్లో 2వ స్థానంలో ఉంది. అవర్ ఇండియా ఈజ్ ఇన్ ద 2nd ప్లేస్ ఇన్ ద పాపులేషన్. నెక్స్ట్, India was
అండర్ ద బ్రిటిష్ రూల్ ఫర్ మోర్ దెన్ 100 years. ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్, నౌ వీఆర్ సీయింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ లైక్ దిస్. బిఫోర్ 100 years బిఫోర్ దెర్ ఈస్ నో గవర్నమెంట్ టు రూల్ ద ఇండియన్ పీపుల్. హూ విల్ రూల్ ద ఇండియన్ పీపుల్ బిఫోర్ 100 years? Britishers. Who will ruled before 100 years? Indian people? బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించే వాళ్ళు. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఫైటింగ్, ప్రొటెస్ట్ అండ్ Persian, India became independent on 15th August 1947. So when Britishers are ruling our country, so many freedom fighters, national leaders are fought with Britishers and they brought us independence to our country. So national leaders యొక్క ఫైటింగ్ అంటే ఏంటి? బ్రిటిషర్స్తోని పోట్లాడడం వల్ల. నెక్స్ట్ ప్రొటెస్ట్, నిరసనల వల్ల, వాళ్ళు చేసినటువంటి నిరసనలు. నెక్స్ట్ పార్సియేషన్ అంటే ఒప్పించడం, మంచితనంగా ఒప్పించడం. ఈ మూడింటి వల్ల ఇండియా బికేమ్ ఇండిపెండెంట్ ఆన్ 15th August 1947. After fighting and after protest, after paciation, we got the independence of we got independence from the Britishers. Independence అంటే ఏంటి? స్వేచ్ఛ. ఈ బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి స్వేచ్ఛ దొరికింది ఎప్పుడు? 15th August 1947లో. అందుకే మనము 15th August ఇండిపెండెన్స్ డేని జరుపుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, independence give us the right to choose our own government and rule our country in our own way. After independence, after 15th August 1947, we got the freedom to choose our own government. అంటే మనల్ని ఎవరు పరిపాలించాలనేది మనమే నేరుగా ఎన్నుకునే స్వేచ్ఛని మనకి లభించిందన్నమాట ఇండిపెండెన్స్ తర్వాత. There are two types of government in our country. The central government and the state government both will work together that people are happy. So గవర్నమెంట్ అంటే ఏంటి? ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళందరూ కలిసే మనము గవర్నమెంట్ అంటాం. సో మనకి ప్రభుత్వం గవర్నమెంట్. సో గవర్నమెంట్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అని 2 types ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్. The government which works at the central level is called the central government. Central government offices are located in New Delhi, which is the capital of our country. Central government means the central government look after the whole country. Okay na? కంట్రీ మొత్తాన్ని, మన దేశం మొత్తాన్ని చూసేది, మన దేశం మొత్తాన్ని పరిపాలించే గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అంటాం. ఓకేనా? హూ విల్ లుక్ ఆఫ్టర్ హోల్ అవర్ కంట్రీ, వి కాల్ దెమ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద న్యూ ఢిల్లీ. ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసులన్నీ కూడా ఎక్కడుంటాయి? న్యూ ఢిల్లీలో. This is our New Delhi is our capital of India. Okay na? Mana Rajdhani. Next, the president, the prime minister, other ministers and senior officers of the central government operate from Delhi. Mari in this state government, which people we will see? President means అధ్యక్షుడు. Who is our president now? Ram Nath Kovind. In the state government, who will work in the state government? First president, second prime minister. Pradhana Mantri. Who is our prime minister? Narendra Modi. Next, other ministers అంటే ఇంకా మిగతా మంత్రులు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అని, హెల్త్ మినిస్టర్ అని,
ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అని ఈ విధంగా ఉంటారన్నమాట. ఎకనామిక్ మినిస్టర్ అని ఈ విధంగా ఇంకా మంత్రులు. అంటే ఫస్ట్ ఇన్ దిస్ సెంట్రల్ గవర్నమెంట్ వీ విల్ సీ ద ప్రెసిడెంట్. ఓకేనా? హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ మీన్స్ అధ్యక్షుడు. హూ ఇస్ అవర్ ప్రెసిడెంట్ నౌ? ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. Next, after second person in the central government is Prime Minister. Who is our Prime Minister? Narendra Modi. Next, in third place, we will see a lot of ministers in the central government. The central government is responsible for the progress, interest and welfare in our entire country. So మన కంట్రీ మొత్తాన్ని, మన దేశం మొత్తానికి సంబంధించిన అంటే అభివృద్ధిని కానీ, పురోగతిని కానీ, సంక్షేమాన్ని కానీ అన్నీ చూసుకునేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. The central government look after our progress and our interest and our welfare of our total country, total India. It also solves the problems of all parts of our country. The central government solve the problem of our whole country. Okay na? Next, go to the state government. India is the big country. This is make it hard for the central government to make care of everyone. So India is divided into smaller areas or called states. Every state has own state government that runs it. So India is the largest country. No, India is the 7th largest country. So it is not possible to see a big country only one government. No, the central government will not get easy to look after the whole country. So that's why the central government divided India into small areas. These small areas are called states. అండర్స్టాండ్ చిల్డ్రన్? ఇప్పుడు మీరు క్లాస్లో ఒక 150 మెంబర్స్ ఉంటారు. 150 మెంబర్స్ని ఒక టీచర్ చూసుకోవడం కష్టం అవుతుంది కదా. సో అందుకే ఏం చేస్తారు? ఏబిసి సెక్షన్స్ కింద డివైడ్ చేస్తారు. అప్పుడు ఒక్కొక్క టీచర్కి ఈజీగా ఉంటుంది కదా. సో అదేవిధంగా ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ కంట్రీ. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లుక్ ఆఫ్టర్ వన్ గవర్నమెంట్ హోల్ కంట్రీ. సో దట్స్ వై ద ఇండియా హ్యాస్ డివైడెడ్ ఇంటూ స్మాల్ ఏరియాస్. ద ఏరియాస్ ఆర్ కాల్డ్ స్టేట్స్. ఇంకా స్టేట్స్కి కూడా మనకి చీఫ్ మినిస్టర్ ఉంటారు. ఓకేనా? సో ఈ స్టేట్స్ అన్నీ కూడా మనము స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటాం. ఏ స్టేట్స్కు ఆ స్టేట్ గవర్నమెంట్ సపరేట్గా ఉంటారు. ఆ స్టేట్ గవర్నమెంట్ స్టేట్స్ని రూల్ చేస్తూ ఉంటుంది. దేర్ ఆర్ 29 states in India. How many states are there in our country? 29 states. Every state has its own elected government that consists of governor, a chief minister, other ministers of officers. They live and work in the state capital. Like central government, like state government also have a lot of peoples. First, who is the first person in the state government? Governor is the first person of the state government. Now present governor, who is our governor? Our state, what is our state name? Telangana, no? So who is our governor? Tamlisai Soundara Rajan. Woman is our Telangana state government. Next, second important person in the state government is CM. CM means chief minister. Who is our chief minister? Telangana state chief minister KCR, Kalavakuntla Chandrasekhar Rao. And next, along with these two peoples, we will see in our government lot of officers and lot of ministers also. ఓకేనా? వీళ్ళిద్దరితో పాటు స్టేట్ గవర్నమెంట్లో మినిస్టర్స్ అంటే మంత్రులు ఉంటారు, ఆఫీసర్స్ అంటే ఉద్యోగం చేసే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. వీళ్ళని ఎవరు ఎన్నుకుంటారు? We will elect only ministers. Ministers will elect the CM. Okay? Next, union territories. Now we completed central government about state government. Next, union territories. Union territories means Kendra Palita Prantal. There are also 7 small areas in India that are run directly by the central government. We have 29 states now.
along with this 29 states in our India, we will see a small areas in India that small areas are run directly by the central government. So we are calling them union territories. సో ఇండియాలో మన 29 స్టేట్స్తో పాటు ఇంకొక 7 స్మాల్ ఏరియాస్ ఉంటాయి. అవి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ చేత పాలించబడతాయి. సో అందుకే వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలు అని అంటాం. కేంద్రం చేత పాలించబడుతున్నాయి కదా, సో అందుకే వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలు అంటారు. ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. సో మన క్యాపిటల్ ఢిల్లీ ఉంది కదా, అది కూడా యూనియన్ టెరిటరీ. Since it is our capital, Delhi is called the National Capital Territory. So Delhi is our capital, and along with that, that is a union territory. So we are calling the New Delhi as a National Capital Territory. Each union territory has its own local government, and central government helps run them. Like this, like our states, the union territories also have their own government and along with the state government. I said 7 union territories are there. What are the 7 union territories? One is the Andaman and Nicobar Island. Second one is Chandigarh. Third one is Dadra and Nagar Haveli. Next, fourth one Daman and Diu. Next, Lakshadweep. Next, New Delhi. Last one, Puducherry. These 7 are the union territories of our country. Andaman and Nicobar Island, Chandigarh, Dadra and Nagar Haveli. Next, Daman and Diu, Lakshadweep, and next New Delhi, and last 7th one is Puducherry. These are the 7 union territories of our country. This is the lesson about my country. 7th lesson completed.